ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 2756 ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది? వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి? ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది? అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2756 ఖాళీలు అయితే మనకు భర్తీ చేయనున్నారనమాట. అయితే వీటికి సంబంధించినటువంటి ముందుగా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఏ, బీకామ్, బీఎస్సీ లేదా డిప్లొమా లేదా ఐటీఐ లేదా 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సో, ఇవి కంప్లీట్గా మనకు అప్రెంటిస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట. ఓకేనా. సో, ఐఓసిఎల్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2756 ఖాళీలు అయితే భర్తీ చేయనున్నారు. ఇవి కంప్లీట్గా మనకు అప్రెంటిస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. అయితే అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వీరికి వయోపరిమితి చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాలు కలిగి ఉండాలి. కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాక్సిమం 24 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించినటువంటి డేట్స్ చూసినట్లయితే నవంబర్ 28వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవడం జరిగింది. దరఖాస్తుకు చివరి తేదీ మనకు డిసెంబర్ 18వ తేదీన వీటికి సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ అనేది ముగియడం జరుగుతుంది. అయితే IOCL.com అనే వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి ఈ పోస్టులకు మీరు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. సాక్షి ఎడ్యుకేషన్.com వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్లో ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో, అందులో మీరు నేరుగా ఈ లింక్ అంటే ఈ అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో మీరు అక్కడ చూడొచ్చు. సో, వీటికి సంబంధించినటువంటి అంటే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఐఓసిఎల్ నుంచి విడుదలైనటువంటి ఈ అప్రెంటిస్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. అంటే దాంట్లో మనము మొత్తం చెప్పుకున్న 2756 పోస్టులు అని చెప్పుకున్నాము. సో, వీటిలో డిగ్రీ మీద కొన్ని పోస్టులు ఉన్నాయి, ఐటీఐ మీద కొన్ని పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ మీద కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. సో, వీరికి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు వైద్య పరీక్షలు అనేది అంటే మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాతనే మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు ఈ ఐఓసిఎల్ నుంచి విడుదలైనటువంటి 2756 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో, మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.